శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సావిత్రికి తృతీయ వరము. సావిత్రి యమునితో ఇట్లనెను, సురశ్రేష్ఠ, ధర్మార్జనం చేయుట జరుగునప్పుడు శ్రమ ఇక్కడిది. అది కాక ఇట్ల నీ పాదమూల సేవనం పరమధర్మ సాధనం. విజ్ఞానియగు పురుషుడు సదా ధర్మమార్జించాలి. ఈ లాభం సదా సర్వలాభం కంటేనూ విశిష్టమైనది. ధర్మార్థ కామములనే త్రివర్గపు సాధనమే జన్మఫలం. ప్రభు, ధర్మమునార్జించని వానికి అర్ధకామములు రెండును గొడ్రాలి కొడుకు వంటివి అనగా ఉండనే ఉండవు. ధర్మంచే అర్థమును, దానిచే కామమును, లోకపు కోరికలు తీర్చుకొనుట సాధ్యమగును. ధర్మం చేత ఇహపర లోకములు రెండును సాధించుకోవచ్చు. జీవుడు ఎక్కడికి పోవలనో అక్కడకు సుఖస్థానమునకు అతని వెంట నుండి తీసుకుని పోవునది ధర్మం ఒక్కటియే. ఇతరమంతయు శరీరంతో పాటే నశించును. జీవుడు తానొక్కడే పుట్టును, తానొక్కడే చచ్చును. మిత్రులు కాని బాంధవులు కాని కాక ధర్మం ఒక్కటి మాత్రం వాని వెంట పోవును. తాను ఆచరించు క్రియల్లో సౌభాగ్యమును, లావణ్యాన్ని ధర్మం చేతనే లభించును. ప్రాణులను అంతమొందించు ధర్మరాజా, సర్వకామ సుఖములనిచ్చు బ్రహ్మేంద్ర, ఉపేంద్ర, శివచంద్ర, యమ, రవి, అగ్ని, వాయు, వరుణ, వసు, అశ్వి, దేవత, కుబేరాది దేవతల లోకములన్నీ ధర్మం చేతనే ప్రాణులకు లభించును. మనోహరములగు జంబూ ప్రభృతి దీపములను, భరతవర్షాది వర్షములను, నందనాది ముఖ్య దేవోద్యానములను, స్వర్గమును, నరులను, నరోత్తములను కూడా పొందగలుగుట ధర్మం ఆచరించుట చేతనే. హృదయాశ్చర్యకర విమానములను, శుభరూపులకు అప్సరసులను, పుణ్యవంతుల పుణ్యఫలమగు తైజస శరీరములను, రాజ్యమును, రాజపూజయు, ఈప్సిత కామ్యసిద్ధియు, పుణ్యఫలములు కనబడు ఉత్తమ సంస్కారములను, బంగారమును, వైఢూర్యాది రత్నములను, చంద్రకిరణాలను పోలు వస్త్రములను, పూర్ణచంద్ర మండలం వంటివి రత్నఖచితములు ఒక చామరములను, సురాధ్యక్ష శుభధర్మ కర్మాచరణంతోనే లభించను. ఛత్రధారణం, జయాశబ్దములు, శంఖధ్వనులు, సూతమాగతుల స్థుతులు, ఉత్తమానములు, ఉత్తమ ఆసనములు, బంగారు జలపాత్రం, ఉత్తములకు అన్నపానీయ, గీత, నృత్య, మాల్య, సుగంధ అనులేపనములు, రత్న వస్త్రములు, రూప ఔదార్య గుణయుక్తులకు అతి మనోహర స్త్రీలు, ప్రాసాద శిఖరములందు నివాసము, బంగారు గజ్జలతో మొవ్వలతో కూడా తొలలపై చామర అలంకారములు కల అశ్వములపై స్వారీ చేయిచో తిరుగుట, బంగారు పద్మచిహ్నాలతో అలంకృతములై ప్రకాశించినవి పర్వతముల వంటివి, ఒయ్యారపు పాద విన్యాసాలతో నడుచునవి అగు మదపుటేనుగుల వాహనములగుట ఇంతయు ధర్మ పుణ్యకర్మం చేతనే లభించును. సర్వకామప్రదుడు, సర్వపాపదోష నాశకుడు, దేవుని యందు భక్తియు ధర్మ పుణ్యకర్మ లభ్యములే. యజనం, యజ్ఞములాచరించుట, తపము, దానము, దమ, బహిరింద్రియ నిగ్రహము, క్షమాగుణం, బ్రహ్మచర్యం, సత్యం, శుభతీర్థ గురుసేవనం, స్వాధ్యాయ సేవనం, సాధు సహవాసం, దేవతార్చనం, గురు శుశ్రూష, బ్రాహ్మణ పూజనం, ఇంద్రియ జయం, బ్రహ్మచర్యం, అమత్సరం ఇవన్నీ ధర్మార్జన సాధ్యములు. కావున విజ్ఞానవంతుడకు పురుషుడు స్త్రీ అయినా ధర్మం ఆచరించాలి. మనం చేయవలసిన పని ధర్మం చేసినను చేయకుండాను మృత్యువు మనమది చేసి వచ్చే వరకు ఎదురు చూడదు. ఇట్లు దేవా, జీవితం అనిత్యం కావున బాలుడగా ఉండగానే ధర్మం ఆచరించాలి. ఎప్పుడు ఎవనికి మృత్యువు వచ్చి పడనో ఎవరు ఎరుగుదురు చూడుము. చూస్తుండగానే లోకానికి ప్రాణికి మరణం తన ముందే నిలిచి ఉన్నది. సురోత్తమ, ఇట్టి ప్రాణులు తాము అమరులేమో అన్నట్టు గర్వించుట అత్యాశ్చర్యకరం కదా. బాలుడు యవ్వనమునను, యువకుడు వార్ధక్యమునను తనకు మరణం రావచ్చునేమో కానీ ఇప్పుడే చావు రాదులెమ్మని ఆయా వయస్సులో ధర్మం ఆచరించకుండును. కానీ ప్రతివాడు చావుకు భయపడును, తాను ఎన్నటికీ చావకుండవలనని అనుకొను. ఇక ఈ ప్రాణికి గతి ఏమి దేవా? ప్రాణులకు అభయస్థానం ఏదీ లేదు. మరణం అందరికీ భయస్థానం. ఇట్టి భయకారణమగ మృత్యువుకు భయపడిన వారు పుణ్యకర్మ ఫలం గల ధర్మాన్ని ఆర్జించువారు మాత్రమే. అనగా ఈ సావిత్రి వచనాలు విని యముడు, విశాలాక్షి, నీ ధర్మసమేత వచనాలతో సంతుష్టుడనైతుని. సత్యవంతుని ప్రాణాలు తప్ప మరి ఇంకేమైనా వరం కోరుకో అనెను. అనపత్యునికి అనగా పురుష సంతతి లేని వారికి ఏ లోకములందునూ గతి, ప్రవేశం, సుఖప్రాప్తి లేదందరు కదా. కావున నాకు ఔరస అనగా కడుపున పుట్టిన పుత్ర శతము వరంగా ఇంబు వేడుచున్నాను అని సావిత్రి పలికెను. యముడును ఆ వరం అంగీకరించి, కళ్యాణి, నీ కోరిక నెరవేరినది. ఇక మరలము నీవన్నది ఇదంతయు జరుగును. ఇంకనూ నీవు నా వెంట వచ్చినచో నాకు ఆటంకం, నీకు శ్రమము అగును. అందుకే ఈ మాట పలుకుచున్నాను అనెను. ఓం శాంతి శాంతి శాంతి.